నమస్తే. తెలంగాణ ఇంటర్మీడియట్ ఆన్లైన్ టీవీ పాఠాలకు స్వాగతం, సుస్వాగతం. ముందుగా నేను మీ సత్యపాల్ రెడ్డి, ప్రభుత్వ జూనియర్ కళాశాల దిలవార్పూర్, నిర్మల్ జిల్లా. ఒక మనిషి సాటి మనిషిపై చేసే దుశ్చర్యలను మనం ప్రతిరోజు టీవీలలో, పత్రికలలో చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. అవి హత్యలు కావచ్చు, అత్యాచారాలు కావచ్చు, మరొక రకమైన పీడన కావచ్చు. అంతెందుకు, ఆస్తి కోసం సొంత అన్నదమ్ములను, తల్లిదండ్రులను కూడా పీడిస్తున్నటువంటి ఎన్నో సంఘటనలను మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. సంఘటన ఏదైనా వీటన్నిటికీ కారణం ఒక్కటే: నేటి సమాజంలో మానవతా విలువలు నశించిపోవడం. అవును, మానవతా విలువలు నశించిన నేటి రోజుల్లో తిరిగి సమాజంలో మానవతా విలువలు నేర్పాల్సినటువంటి అవసరం ఉంది, మానవతా విలువలు పెంపొందించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ మానవతా విలువల్ని పెంపొందించడంలో సాహిత్యం పాత్రని మరవలేనటువంటిది. అందుకే ఈరోజు మనం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తెలుగు పాఠ్యాంశమైన గద్య విభాగంలోని ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం అనే పాఠ్యాంశాన్ని నేర్చుకుందాం. ఈ పాఠ్యాంశాన్ని మనకు అందిస్తున్నటువంటి వారు ఆచార్య రవ్వా శ్రీహరి గారు. ముందుగా వారి పరిచయాన్ని చూసినట్లయితే, ఆచార్య రవ్వా శ్రీహరి గారు దక్షిణ భారతదేశంలోనే విశిష్టమైనటువంటి సంస్కృత పండితునిగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వారు. వీరు ఉమ్మడి నల్లగొండ జిల్లా వలిగొండ మండలం వెలువర్తి గ్రామంలో 1943వ సంవత్సరం మే నెల 5వ తేదీన జన్మించడం జరిగింది. వీరి తల్లిదండ్రులు వెంకట నరసమ్మ, నరసయ్య గారులు. వీరు మొదట వేదాంతవర్ధిని సంస్కృత కళాశాలలో BOL అభ్యసించి, అటు తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో MA తెలుగుతో పాటుగా MA సంస్కృతం పూర్తి చేసి అందులో బంగారు పతకాన్ని సాధించడం జరిగింది. వీరు భాస్కర రామాయణం విమర్శనాత్మక పరిశీలన అనే అంశంపై పరిశోధన చేసి PhD పట్టాను పొందడం జరిగింది. వీరు మొదట ఉస్మానియా విశ్వవిద్యాలయం మరియు హైదరాబాదులోని కేంద్రీయ విశ్వవిద్యాలయం నందు తెలుగు ఆచార్యునిగా పనిచేసి, అటు తర్వాత ద్రవిడ విశ్వవిద్యాలయం నందు ఉపకులపతిగా కూడా సేవలందించడం జరిగింది. ఆచార్య రవ్వా శ్రీహరి గారి రచనలు చూసినట్లయితే వీరు అనేకమైన రచనలు చేయడం జరిగింది. ముఖ్యంగా సంకేత పదకోశం, తెలంగాణ మాండలికాలు, కావ్య ప్రయోగాలు, సంస్కృత వైజయంతి, అన్నమయ్య భాషా వైభవం మొదలైనటువంటి సుమారుగా 40 కావ్యాలను ఆయన వెలువరించడం జరిగింది. అంతేకాకుండా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి ప్రపంచ పదులు, గుర్రం జాషువా గారు రచించినటువంటి గబ్బిలం, ఫిరదౌసి కావ్యాలను, అట్లాగే వేమన శతకం, నరసింహ శతకం మొదలైనటువంటి వాటిని సంస్కృతంలోనికి అనువదించడం జరిగింది. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, వీరు శ్రీహరి నిఘంటువు అనే పేరు మీద సూర్యరాయాంధ్ర నిఘంటువులో లేని సుమారు 35,000 కొత్త పదాలతో ఒక నిఘంటువుని వెలువరించడం జరిగింది. ఇది చాలా ప్రామాణికమైనటువంటి పుస్తకం. అట్లాగే సంస్కృతంలో ప్రసిద్ధమైనటువంటి గ్రంథమైన పాణినీయ అష్టాధ్యాయిని అనేటువంటి పుస్తకాన్ని
రెండు విభాగాలుగా తెలుగు లోపలికి అనువదించడం జరిగింది. వీరు సాహిత్య సేవకు గాను అనేకమైనటువంటి బిరుదులు మరియు పురస్కారాలు పొందడం జరిగింది. ముఖ్యంగా వీరికి తిరుపతి సంస్కృత విద్యాపీఠం వారు మహామహోపాధ్యాయ అనే బిరుదుతో సత్కరించడం జరిగింది. అంతేకాకుండా 2001 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, అలాగే 2003 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంన ఉగాది పురస్కారం, అట్లాగే పరవస్తు చిన్నయసూరి జాతీయ పురస్కారం మరియు ఎన్ఆర్ఐ అసోసియేషన్ వారి జీవన సాఫల్య పురస్కారం, అట్లాగే గురజాడ ప్రతిభా పురస్కారం లాంటి ఎన్నో పురస్కారాలను వీరు అందుకోవడం జరిగింది. ఇక ప్రస్తుత పాఠ్యాంశం తీసుకున్నట్లయితే ఆచార్య రవ్వ శ్రీహరి గారు రాసినటువంటి సాహితీ నీరాజనం అనేటువంటి వ్యాస సంకలనం నుండి తీసుకోవడం జరిగింది. అంటే ఈ పాఠ్యాంశము వ్యాసము అనే ప్రక్రియకు చెందినటువంటిది. వ్యాసము అనగా ఒక విషయం గురించి వివరంగా విస్తారంగా తెలియజేయడాన్నే వ్యాసము అని అంటారు. తెలుగు సాహిత్యం లోపల వ్యాస ప్రక్రియకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఇక ఈ పాఠ్యాంశం యొక్క సందర్భాన్ని చూసినట్లయితే మన ప్రాచీన సాహిత్యం, ముఖ్యంగా ఇతిహాసాలు కావచ్చు, పురాణాలు కావచ్చు, వాటిని రచించినటువంటి కవులు, రచయితలు అనేకమైనటువంటి సందర్భాలలో వారి వారి రచనల యందు మానవతా విలువలకు సంబంధించినటువంటి ఉదాహరణలను, మానవతా విలువలు బోధించేటువంటి అనేకమైనటువంటి కథలను, విషయాలను మనకు వివరించడం జరిగింది. ఈ విధంగా మన జీవితంలో వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడేటువంటి అంశాలు ఆనాటి సాహిత్యంలో, ప్రాచీన సాహిత్యంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఈ పాఠ్యాంశం ద్వారా మన వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడేటువంటి ఆ ప్రాచీన సాహిత్యపు మనకి ఆ మానవతా విలువలతో కూడినటువంటి అంశాలను నేర్చుకోవడమే ఈ పాఠ్యం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక మనం పాఠ్య భాగాన్ని చూసినట్లయితే ఒక మనిషి మరొక మనిషి గురించి శుభకామనతో ఆలోచించే విధానాన్ని లేదా శుభకామనతో ఆలోచన చేసే రీతినే మనం మానవతావాదంగా చెప్పుకోవచ్చు. ఒకవేళ ఒక మనిషి తోటి వారిపై లేదా తన ఇరుగు పొరుగు వారిపై ప్రేమ, దయ, సౌహార్ద్రాన్ని చూపినప్పుడు నేడు మనం సమాజంలో చూస్తున్నటువంటి అనేకమైనటువంటి అసమానతలు కానీ లేదా అరాచక పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా తొలగిపోయి సమసమాజం ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో జీవించేటువంటి అవకాశం ఉంది. మరి మన ప్రాచీన సాహిత్యంలో మరి మానవతా విలువల గురించి తెలిపినటువంటి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయని అనుకున్నాం. కాబట్టి ముందుగా మనం ఒక్కొక్క ఉదాహరణని చూద్దాం. ముందుగా మనం ప్రాచీన సాహిత్యంలో మనకు తెలియజేసినటువంటి అన్నదానం యొక్క గొప్పదనాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దానాలన్నింటిలో కన్నా అన్నదానం గొప్పదని అన్ని గ్రంథాలు కూడా చెప్తున్నాయి. మనం కడుపు నిండా తింటూ మన ఎదుటివారు లేదా మన ఇరుగు పొరుగు వారు ఆకలితో అలమటిస్తూ ఉంటే చూస్తూ ఉండడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు, అది మానవతా లక్షణం కాదు అని చెప్పేసి అన్ని గ్రంథాలు కూడా తెలియజేస్తున్నాయి. అందుకే ఈ గ్రంథాలన్నీ కూడా అన్నదానం యొక్క మహత్యాన్ని, అన్నదానం యొక్క గొప్పతనాన్ని గురించి చాలా సందర్భాల్లో వివరించి ఉన్నాయి. మరి ప్రాచీన సాహిత్యం చూసినట్లయితే వేదాలు అతి పురాతనమైనటువంటివి. ఈ వేదాలలో మొదటి వేదమైనటువంటి ఋగ్వేదం మరీ పురాతనమైనటువంటిది.
ఈ ఋగ్వేదంలోని 10వ మండలంలో అన్నదానం యొక్క మహత్యాన్ని చక్కగా వివరించడం జరిగింది. ఏంటంటే, ఆకలితో బాధపడే వాడికి అన్నం పెట్టనటువంటి వాడు మృతప్రాయుడు, అంటే మరణించినటువంటి వానితో సమానము అని తెలియజేస్తుంది. అట్లాగే క్షుధార్తునికి అన్నదానం చేసేటువంటి వాడు, అట్లాగే దరిద్రునికి ధనదానం చేసేటువంటి వాడు పుణ్యలోకాలు పొందుతాడు అని చెప్పేసి ఈ ఋగ్వేదంలోని 10వ మండలం చక్కగా మనకు తెలియజేస్తూ ఉంది. అట్లాగే కొందరు ఆకలితో అలమటిస్తూ ఉంటే మనం మాత్రం చూస్తూ ఉదాసీనంగా ఉండడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పేసి అన్ని గ్రంథాలు చెప్తూ ఉన్నాయని అనుకున్నాం. అంతేకాకుండా ఈ ప్రాచీన గ్రంథాలు ఏం చెప్తున్నాయి అంటే, అన్నాన్ని ఎక్కువ పరిమాణంలో వండుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాయి. ఇది ఎందుకోసము అనంటే, దీన్ని ఒక వ్రతంగా భావించాలని తెలియజేస్తున్నాయి. ఎందుకోసము అనంటే, ఆకలితో అలమటించేటువంటి వాళ్ళు ఎవరైనా ఆర్తులను ఆదుకోవడం కోసం అనేటువంటిది ఈ అన్నాన్ని ఎక్కువ పరిమాణంలో వండుకోవడం అనేటువంటి ఒక వ్రతంగా భావించాలని చెప్పేసి తైత్తరీయోపనిషత్తు తెలియజేస్తూ ఉంది. ఈ విధంగా కేవలం అన్నం మన కోసమే కాకుండా ఎవరైనా మరి ఆకలితో అలమటించేటువంటి వాళ్ళని ఆదుకోవడం కోసము ఒక వ్రతంగా ఎక్కువ పరిమాణంలో వండుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఉంది అన్నమాట. ఎవరైతే అన్నార్తుల బాధలను పట్టించుకోరో, కేవలం తన పొట్ట మాత్రమే నింపుకోవాలని చూస్తూ ఉంటారో, అలాంటి వారు నరకాన్ని పొందుతారని చెప్పేసి, పాపాన్ని పొందుతారని, కేవలం వాళ్ళు పాపాన్ని మాత్రమే భుజిస్తారని చెప్పేసి ఈ విషయం మనకు వేదాలు మరియు అనేకమైనటువంటి ప్రాచీన గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇంకా చూసినట్లయితే ఈ దానం అనేటువంటిది ఎప్పుడో ఒక్కసారి మాత్రమే కాకుండా ప్రతిరోజు ఎంతో కొంత మన శక్తి మేరకు ఈ దానాన్ని నిరంతరం కొనసాగించాలి అనేటువంటిది మనకు ఈ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. దీనికోసం మనకు ఒక చక్కని వాక్యాన్ని ఇవ్వడం జరిగింది. అదత్వా యత్కించిదపి నయేద్దివసం బుధః అనేటువంటిది శుక్రనీతి సారంలో ఉన్నటువంటి ఒక మాట. దీని అర్థం ఏమిటి అనంటే, విఘ్నుడు ప్రతిరోజు ఎంతో కొంత దానం చేయకుండా ఉండరాదు. అంటే మనము తెలివైనటువంటి వాడు ఎవరైతే మంచి వ్యక్తి ఉంటాడో ఆ మంచి వ్యక్తి అనేటువంటి వాడు ప్రతిరోజు తన శక్తి మేరకు ఎంతో కొంత దానం చేయాలి అని చెప్పేసి ఈ వాక్యం యొక్క అర్థం. అట్లాగే అహన్యహని దాతవ్యం అధీనేనాంతరాత్మన అనేటువంటిది మరొక వాక్యం. దీని ఏమిటి అనంటే, ప్రతిరోజు సంతుష్ట చిత్తముతో యథాశక్తిగా దానం చేయాలి అని చెప్పేసి ఇది చెప్తూ ఉంది. అంటే దానం ఏదో విసుక్కోకుండా, అంటే కోపంతో కాదు, మంచి సంతోషమైనటువంటి మనస్సు చేత మన శక్తి మేరకు ఎంత తోస్తే అంత ప్రతినిత్యం దానం చేస్తూ ఉండాలి అని చెప్పేసి ఈ వాక్యం యొక్క అర్థం అన్నమాట. అందుకే ఈ భారతీయుల యొక్క జీవన శైలిలో ఈ దానం అనేటువంటిది, ముఖ్యంగా ఈ అన్నదానం అనేటువంటిది ఒక మౌలిక లక్షణంగా మారిపోయింది, మన జీవన విధానంగా మారిపోయింది. అందుకోసమే మన ఇంట్లో ఏ పండగను చేసుకున్నా లేదా మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినా 10 మందిని పిలిచి మనం అన్నదానం చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఏదో ఒక రూపంలో ప్రతి కుటుంబ సభ్యుడు, ప్రతి మనిషి ఎప్పుడో ఒక సందర్భంలో అన్నదానం చేస్తూనే ఉంటాడు. అంతెందుకు, మన ఇంటికి భిక్షకు వచ్చినటువంటి వారు సైతం కూడా వట్టి చేతులతో పంపించేటువంటి గుణం మనలో లేదు. ఇవన్నీ కూడా మనకు ఈ ప్రాచీనమైనటువంటి ఈ వేదాలు, ఉపనిషత్తులు మరియు ఈ పురాణాల ద్వారా మాత్రమే, ఈ ఇతిహాసాల ద్వారా మాత్రమే మనకు ఒక సంస్కృతిగా, మన ఒక జీవన విధానంగా ఏర్పడింది అని చెప్పుకోవచ్చు. అట్లాగే మన ప్రాచీన ఈ కవులు కానీ, ప్రాచీన ఈ గ్రంథాలు కానీ దీన్ని ఒక జీవన విధానంగా చేసుకోమని తెలియజేయడం వల్లనే ఈ విధంగా మనకు అలవాటు జరిగింది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా భాగవతంలోని
సప్తమాధ్యాయంలో ఏముంది అనంటే గృహస్థ ధర్మాలను వివరించేటువంటి ఒక ఘట్టం ఉంది. ఆ గృహస్థ ధర్మాలను వివరించే ఘట్టం లోపల కూడా ఏముంది అనంటే ఒక మనిషి తన కడుపు నింపుకోవడానికి కావాల్సినంత మాత్రమే వాడు సంపాదించుకోవాలి అని తెలియజేస్తుంది. అంతకన్నా ఒక్క పైసా నీవు ఎక్కువ సంపాదించుకున్నా అది ఇతరులను దోచుకున్నట్టుగానే భావించబడుతుంది. కాబట్టి అది నీవు దొంగగా భావింపబడతావు, నీవు శిక్షార్హుడవు అని చెప్పేసి ఆ భాగవతంలోని ఆ ఘట్టం తెలియజేస్తుంది. అందుకే ప్రతి మనిషి కూడా తనకు కావలసినంత మాత్రమే, ఎంతైతే తాను భుజించగలడో, ఎంతైతే తన జీవితం కొనసాగగలదో అంత మాత్రమే సంపాదించుకోవాలి అనేటువంటిది ఒక చక్కని విషయం మనకు ఆ భాగవతంలో తెలియజేయడం జరిగింది. ఈరోజు దేశంలోని సంపద అంతా కూడా కొద్దిమంది చేతుల్లో ఉండకూడదు, అది దేశంలోని ప్రతి పౌరుడికి అందుబాటులో ఉండాలి అనేటువంటిది ఏదైతే సమాజ మాట తెలియజేస్తున్నామో అది ఏనాడో మన ప్రాచీన గ్రంథాల్లో చెప్పబడినటువంటి విషయము అనేటువంటిది మనం ఈరోజు గమనించాలి. ఈ దేశంలోని సంపద అంతా ప్రజలందరికీ అందుబాటులో ఉన్నట్లయితే అది లోక కళ్యాణానికి నాంది జరుగుతుంది అని చెప్పేసి మనకు ఈ విషయం అర్థమవుతూ ఉంటుంది. అట్లాగే ఈ అన్నదానం అనేటువంటిది కానీ లేదా ఈ దయాదాక్షిణ్యాలు అనేటువంటిది సాటి వారిపైనే కాదు, అంటే సాటి మానవునిపైనే మాత్రమే కాదు, ఇంకా పశుపక్షాదులు, పశువులు పక్షులే కాదు, అంతెందుకు చలనము లేనటువంటి వృక్షాల మీద కూడా మనము జాలితో దయతో ఉండాలి అని చెప్పేసి మనకు ప్రాచీన గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఈ ప్రేమ భావాన్ని, దయాభావాన్ని మనము మానవుల పైనే కాకుండా పశుపక్షాదుల మీద కూడా మనము చూపాలి అని చెప్పేసి ఎక్కడ అనంటే మనకు అష్టాంగ హృదయంలోని ఒక మాట మీకు తెలియజేస్తాను. ఆత్మవత్ సతతం పశ్యేదపి కీట పిపీలికాం అనేటువంటి ఒక మాట మనకు కనిపిస్తుంది. దీని అర్థం ఏంటంటే చీమ మొదలైనటువంటి కీటకాలను కూడా తమ మాదిరిగానే భావించాలి అని తెలియజేస్తున్నాయి. అంటే చిన్న జంతువైనటువంటి చిన్న 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 జంతువులు, పక్షులు, చిన్న చిన్న జీవరాశులు, ఆ చీమలు చాలా చిన్నవి, వాటిని కూడా సాటి మానవునిగానే మనం భావించి మనము వాటిని ఆదరించాలి అని చెప్పేసి తెలియజేస్తుంది. అంతేకాదు వయసు మళ్ళినటువంటి వాళ్ళని, బాల్యంలో ఉన్నటువంటి వాళ్ళని, వ్యాధులతో బాధపడేటువంటి వారిని, దుర్బలమైనటువంటి వారిని, అశక్తతతో ఉన్నటువంటి వారిని, వీరందరినీ కూడా తమ అంటే ఇవన్నీ కూడా పశువులైనప్పటికీ కూడా తమ బంధువులుగా భావించాలని చెప్పేసి మరి ఒక నీతి వాక్యం మనకు తెలుపుతూ ఉంటుంది. అందుకే భారతీయ జీవన విధానంలో ఈ పశుపక్షాదులను, ఈ చెట్లను పుట్టలను కూడా పూజించేటువంటి ఒక జీవన విధానం ఏర్పడింది. చూడండి, మనము చీమలకి పంచదార పెడుతూ ఉంటాం. అట్లాగే మన పండగలు చూసినట్లయితే చూడండి, చాలా పండుగల్లో ఈ జంతువులను అట్లాగే ఈ వృక్షాలను కూడా మనం పూజిస్తూ ఉంటాం. నాగుల పంచమి రోజు మనం ఏం చేస్తాం, ఆ పుట్టలో ఉన్నటువంటి ఆ నాగుపాముకి మనం పాలు పోస్తూ ఉంటాం. ఆ పాముకు కూడా పాలు పోసేటువంటి దయాగుణము మన జీవన విధానం. అంతేకాకుండా ముఖ్యంగా రైతులు చేసుకునేటువంటి పండగ ఉంది. ఏమిటి? పొలాల అమావాస్య. ఆ రోజు మనము ఆ రైతు తన యొక్క పశువులన్నింటినీ కూడా పూజిస్తాడు, వాటికి చక్కగా అలంకరిస్తాడు, వాటికి తాను తినేటువంటి ఆ చక్కని పిండి వంటల్ని కూడా వాటికి భుజింపజేస్తూ ఉంటాడు. అది మన యొక్క జీవన విధానం. అంతేకాకుండా మనము పంటలు ఇంటికి వచ్చినప్పుడు సట్టి పండుగ అని కూడా మనం జరుపుకుంటుంటాం. ఆ పండుగ నాడు శునకానికి కూడా మనం పూజ చేస్తూ ఉంటాం. ఈ విధంగా ఈ భారతీయుల జీవన విధానంలో దసరా పండుగ రోజు మనము జంబి వృక్షానికి పూజ చేస్తూ ఉంటాం. ఈ విధంగా ఈ ప్రాచీన సాహిత్యం కానీ ఈ పురాణ ఇతిహాసాల వల్ల కానీ మనకు ఈ కేవలం సాటి మానవులపైనే కాకుండా మనం పశుపక్షాదులను కూడా ప్రేమించేటువంటి దయాగుణం ఒక జీవన విధానంగా అలవాటుగా మారింది అని చెప్పేసి ఇక్కడ రచయిత మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మానవతా విలువలు నశిస్తున్నటువంటి నేటి రోజులలో మళ్ళీ కూడా మనం ఆ మానవతా విలువలని పెంపొందించుకోవడానికి మనమంతా కూడా కృషి చేయాలని చెప్పేసి రచయిత యొక్క ముఖ్య ఉద్దేశం.
సాధారణంగా మహాభారతంలో ప్రతిపాదింపబడని ధర్మమంటూ లేదు అని అంటుంటారు. ఈ సమాజంలో ఉన్నటువంటి ఏ విషయమైనా అది మహాభారతంలో ఉండే ఉంటుంది అని అంటారు. మహాభారతంలో ఒక విషయం లేదు అంటే ఆ విషయము ఈ సమాజంలో లేదు అని అర్థం. వేదవ్యాసుడు మహాభారతంలో ఇతర పురాణాలలో మానవతా దృక్పథానికి సంబంధించినటువంటి అనేక విషయాలను వివరించినటువంటి దృష్టాంతాలు మనకు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే దదీచి కథ కానీ, శిబి చక్రవర్తి కథ కానీ, రంతిదేవుని యొక్క చరిత్ర కానీ మనకు ఇందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. అందులో రంతిదేవుని యొక్క కథ తీసుకున్నట్లయితే మహాభారతంలోని ద్రోణ పర్వంలో మనకు ఈ ఘట్టం కనిపిస్తూ ఉంటుంది. ఆయన అడిగిన వారికెల్లా లేదనకుండా దానం చేసేటువంటి గొప్ప దానశీలి మన రంతిదేవుడు. ఆయన చేత వేదవ్యాసుడు ఒక చక్కని మాట మనకు చెప్పిస్తూ ఉంటాడు. అదేమిటి అని అంటే, నా త్వహం కామయే రాజ్యం నా స్వర్గం నా పునర్భవం కామయే దుఃఖ తప్తానం ప్రాణినా మార్తి నాశనం. అంటే నాకు రాజ్యము వద్దు, స్వర్గము వద్దు, మోక్షంతో అసలు పని లేదు. కేవలం నాకేమిటి అనంటే దుఃఖముతో బాధపడుతున్నటువంటి వారి యొక్క ఆ ఆర్తి తొలగిపోయేటువంటి విషయమే కావాలి అని దాని యొక్క అర్థం. చూడండి, మరి ఆ రంతిదేవుని నోటి నుండి ఎంతటి మానవతా విలువల్ని మనకు బోధించాడో వేదవ్యాసుడు ఈ వాక్యాల ద్వారా మనకు అర్థమవుతూ ఉంటుంది. అట్లాగే ఈ రంతిదేవుని యొక్క ఘట్టము భాగవతంలో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఆ భాగవతంలో ఉన్నటువంటి ఈ రంతిదేవుని ఘట్టమునందు మరొక మాట చెప్పిస్తాడు. ఏమిటి అని అంటే, నా కామయేహం గతిమీశ్వరాత్ పరాం అష్టర్ధియుక్త పునర్భవం వా ఆర్తిం ప్రపద్యే కిల దేహ భాజాం అంతస్థితో ఏన భవంత్య దుఃఖ. అంటే పుణ్యపురుషులు చక్రవర్తులై అనుభవించే అష్టైశ్వర్యాలను నేను కోరను. నాకేంటి అనంటే మోక్షంతో పనే లేదు. దుఃఖపీడితులు అంటే దుఃఖము చేత బాధపడుతున్నటువంటి వారి యొక్క ఆ బాధలన్నీ నేను అనుభవించినా సరే వారి బాధలు తొలగిపోవడమే నాకు కావాలి అని ఆ రంతిదేవుని నోట పలికిస్తాడు. చూడండి, ఎంత గొప్పనైనటువంటి మానవతా విలువలో మనం దీని నుంచి మరి మన వేదవ్యాసుడు చెప్పించినటువంటి విషయాల్ని మనము తెలుసుకోవచ్చు. అట్లాగే మానవులందరూ సుఖంగా ఉండాలి, సంతోషంతో ఉండాలి, అట్లాగే అందరూ కూడా ప్రగతిని సాధించాలి, ఏ ఒక్కరు కూడా దుఃఖానికి లోను కాకూడదు అనేటువంటి విషయాలు మన ప్రాచీనులు ఆశించినటువంటి గొప్పనైనటువంటి మానవతా విలువలు. ముఖ్యంగా మహర్షులు లేదా ఆ ఋషులు మహర్షులు రచించినటువంటి పురాణాలు వట్టి పురాణాలు కావు. అవి విజ్ఞాన సర్వస్వాలు. అవి మానవ ప్రగతికి మరియు మానవ కళ్యాణానికి సంబంధించినటువంటి అంశాలు అని చెప్పేసి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మనకు ప్రాచీనమైనటువంటి అనేకమైనటువంటి గ్రంథాల లోపల మరి ఎన్నో మానవతా విలువలు మనకు కనిపిస్తూ ఉంటాయి. చరకుడు తన చరక సంహితలో మానవుడు నిత్యం సమస్త ప్రాణుల యొక్క కళ్యాణం కోసం పాటుపడాలి అని చెప్తూ ఉంటాడు. అట్లాగే అష్టాంగ హృదయం నందు కూడా అనాథలని, వ్యాధులతో బాధపడేటువంటి వారిని, అట్లాగే శక్తి లేనటువంటి వారిని, దుఃఖాలలో ఉన్నటువంటి వారిని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మానవతా విలువల్ని మనకు బోధిస్తూ ఉంటారు. అట్లాగే బాలురకు, వృద్ధులకు అన్నం పెట్టందే మనం భుజించకూడదు అని చెప్పేసి ధర్మసింధువు ఉద్బోధిస్తూ ఉంటుంది. ఇట్లా విశ్వ మానవ కళ్యాణాన్ని, కేవలం మానవ కళ్యాణమే కాదు, విశ్వ ప్రాణికోటి కళ్యాణాన్ని మనము కోరుతూ మన ప్రాచీన గ్రంథాలన్నీ కూడా మానవతా విలువలను మనకు బోధించడం జరిగింది. అంతేకాకుండా ప్రాచీన సాహిత్యంలోని నాటకాలలో ఆ నాటకకర్తలు కూడా ఈ మానవతా విలువలని మనకు బోధించడం జరిగింది. ముఖ్యంగా నాటకాలలో
భరతవాక్యము అనేటువంటి ఒక వాక్యం ఉంటుంది నాటకాంతంలో. అక్కడ ఈ లోక కళ్యాణానికి సంబంధించి లేదా ప్రజల యొక్క శ్రేయస్సును ఆశించేటువంటి ఆ భరతవాక్యాలు ఉండడం మనం గమనించవచ్చు. ఉదాహరణకి కాళిదాసు రచించినటువంటి విక్రమోర్వశీయ నాటకం లోపల చివరికి ఒక భరతవాక్యం ఉంటుంది. దాంట్లో ఏమిటి అంటే, ప్రతి మానవుడు కష్టాలను దాటుగాక, అందరికీ మేలు కలుగుగాక అని భరతవాక్యం ఉంటుంది. అట్లాగే మనకు భవభూతి రాసినటువంటి నాటకాల లోపల ముఖ్యంగా ఆయన గొప్ప మానవతావాది. రామాయణం లోపల కొన్ని ఘట్టాలు ఉన్నాయి. ఉదాహరణకి సీత అగ్ని ప్రవేశం కానీ, లేదా నిండు గర్భిణి ఆమెని అడవుల్లోకి పంపడం కానీ, మరి ఇటువంటి ఘట్టాల లోపల మానవతా విలువలకి విఘాతం కలిగాయని భావించినటువంటి భవభూతి ఆ రాముని చేత ఆ ఘట్టాల లోపల పదే పదే పశ్చాత్తాపాన్ని పలికిస్తూ ఉంటాడు. ఇది మానవతా విలువలకు సంబంధించినటువంటి గొప్పనైనటువంటి విషయం. అట్లాగే మానవతా దృష్టి పరాకాష్ఠకు పొందినదిగా మనము దిగ్నాగుని నాగానందం నాటకాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇలా సమాజవాదాన్ని కానీ లేదా మానవతావాదాన్ని కానీ మనకు ఎన్నో సిద్ధాంతాలు లేదా ఎన్నో విషయాలని ప్రాచీన సాహిత్యం మనకు తెలియజేసి ఉన్నది. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. మానవతా విలువలని ఎంతసేపు మరి పాటించాలి, మానవతా విలువల గురించి మనం చర్చించుకోవడమే కాదు, వాటిని ఆచరించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఇక్కడ మనం విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందుకే మహాభారతంలో వేదవ్యాసుడు ఇలా అంటాడు. ఏమని అంటే, శాస్త్రాదులను చదివేవాళ్ళు విద్యా వ్యసనం కలిగినటువంటి మూర్ఖులట. ఎందుకంటే మానవతా విలువలు పాటించాలని చెప్పడమే కాదు, వాటిని ఆచరించడం కూడా ముఖ్యం. వాటిని ఆచరించినాడే సమసమాజం అంటే సమాజంలో ఉన్నటువంటి పౌరులందరూ ఆనందంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ మానవతా విలువల్ని చెప్పడమే కాదు, ఆచరించడం కూడా అవసరం. కానీ మరి నేటి సమాజం లోపల మరి చెప్పినటువంటి విషయాల్ని ఆచరించేటువంటి వారు తక్కువైపోయినటువంటి ఈ సందర్భంలో మరి వేదవ్యాసుడు ఒక మాట అంటాడు. ఏమిటి అంటే, చేతులెత్తి గొంతెత్తి గట్టిగా ధర్మాన్ని గురించి ఎంత బోధించినా వినేవాడు ఒక్కడు లేడు అని చెప్పి చెప్తూ ఉంటాడు. కాబట్టి మరి ఈ మానవతా విలువల గురించి మనం ఇంతవరకు నేర్చుకున్నాం కదా. ఈ మానవతా విలువల గురించి వినడమే కాదు, వాటిని ఆచరించి సమాజంలో సాటి మనుషుల యొక్క దుఃఖాన్ని తొలగించినటువంటి నాడే ఈ సమాజము ఒక ఉన్నతమైనటువంటి విలువలతో సమాజంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు మరి ఎంతో సుఖంగా సంతోషంతో జీవించేటువంటి అవకాశం ఉంది. మనం ఇంతవరకు నేర్చుకున్నటువంటి, ఇంతవరకు విన్నటువంటి, చదివినటువంటి మానవతా విలువలు ఏదైతే ఉన్నాయో వాటిని అందరూ ఆచరిస్తారని భావిస్తున్నా. ఇక పాఠ్యాంశం చివరన ఉన్నటువంటి అభ్యాసాన్ని చూసినట్లయితే మరి ఈ పాఠ్యాంశంలో మనకు వ్యాస రూప ప్రశ్నలు ఉన్నాయి, అట్లాగే సంగ్రహ రూప ప్రశ్నలు కూడా ఉన్నాయి. అట్లాగే మరొక అంశం ఏకపద లేదా ఏకవాక్య సమాధాన ప్రశ్నలు. ఇందులో నుంచి మనకు ఒక వ్యాస రూప ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. అందులో 2 ప్రశ్నలు ఇవ్వడం జరిగాయి. ఒకసారి చూడండి. ప్రాచీన సాహిత్యంలోని మానవతావాదాన్ని వివరించండి. మనం ఇప్పటిదాకా నేర్చుకున్నాం కదా మరి ప్రాచీన సాహిత్యం లోపల ఉన్నటువంటి మానవతావాదం, ముఖ్యంగా అన్నదానం యొక్క గొప్పతనం కానీ, అట్లాగే పశుపక్షాదులు, జంతువులు, అట్లాగే వృక్షాలు అన్నింటినీ కూడా, మానవులే కాకుండా అన్నింటినీ కూడా మనం ఏమిటి అంటే ఒక మంచి భావనతో చూడాలి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పటిదాకా నేర్చుకున్నాం. అట్లాగే నాటకాల్లో కానీ ఇతరత్ర పురాణాలు, ఇతిహాసాల్లో మనకు ఉన్నటువంటి మానవతా విలువల ఘట్టాలన్నీ మనం ఇప్పటిదాకా నేర్చుకున్నాం కదా, అవన్నీ రాస్తే సరిపోతుంది. అట్లాగే ప్రాచీన సాహిత్యంలో జీవకారుణ్య భావాలను తెలియజేయండి. అంటే జీవకారుణ్యం గురించి మనం ఇంతవరకు నేర్చుకున్నటువంటి అంశాలని ఈ ప్రశ్నకు సమాధానంగా రాయాల్సి ఉంటుంది. ఇది 6 మార్కుల ప్రశ్నగా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీన్ని చక్కగా గుర్తుంచుకోవాలి. అట్లాగే 2వ బిట్టు సంగ్రహ రూప ప్రశ్నలు. ఇందులో 4 ప్రశ్నలు ఇచ్చారు. ఒకటి అన్నదాన ప్రాముఖ్యతను తెలపండి, 2వది అష్టాంగ హృదయం ఏమని ప్రబోధిస్తుంది,
మూడవది, రంతిదేవుని ద్వారా వ్యాసుడు పలికించినటువంటి ధర్మం ఏమిటి? నాలుగవది, పురాణాలు ఎవరిపైన దయ చూపాలని చెప్పాయి. ఇవి మనకు 3 మార్కుల ప్రశ్నగా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటిని కూడా చదువుకోవాలి. ఇక చివరి అంశం ఏంటంటే ఏకపద లేదా ఏకవాక్య సమాధాన ప్రశ్నలు. ఇందులో మీకు కొన్ని ప్రశ్నలు ఇక్కడ చెప్తాను. ఆచార్య రవ్వా శ్రీహరి గారి తల్లిదండ్రులు ఎవరు? మనం చెప్పుకున్నాం కదా, ఎవరు వారి తల్లిదండ్రులు? శ్రీమతి వెంకట నరసమ్మ నరసయ్య గారులు. అట్లాగే రెండవ ప్రశ్న, ఆచార్య రవ్వా శ్రీహరి రచనలను తెలియజేయండి. ఆయన రచనలు చాలా మనం నేర్చుకొని ఉన్నాం, అందులోకి వెళ్ళి 1-2 విషయాలు రాసినా సరిపోతుంది. ఇక మూడవది, ఆచార్య రవ్వా శ్రీహరి సంస్కృత అనువాద రచనలు ఏవి? అవి కూడా చెప్పుకున్నాం. సినారయ్య గారి ప్రపంచ పదులు కానీ, గుర్రం జాషువా గారి ఫిరదౌసి, గబ్బిల మొదలైనటువంటి పుస్తకాలని ఆయన సంస్కృతం లోపలికి అనువదించడం జరిగింది. అట్లాగే ఆచార్య రవ్వా శ్రీహరికి మహామహోపాధ్యాయ బిరుదు ప్రదానం చేసిన సంస్థ ఏది? ఇది కూడా చెప్పుకున్నాం. తిరుపతిలోని సంస్కృత విద్యాపీఠం వారు ఆచార్య రవ్వా శ్రీహరి గారికి మహామహోపాధ్యాయ అనేటువంటి బిరుదును ప్రదానం చేయడం జరిగింది. నమస్తే.